కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మళ్ళీ విలన్ అవతారం ఎత్తారు. రీసెంట్ టైమ్ లో మంచి సక్సెస్ కోసం చూస్తున్న ఆయన మళ్ళీ తనకు బాగా కలిసొచ్చిన విలన్ పాత్రతో బాక్స్ ఆఫీస్ ఊచకోతకైతే సిద్ధమయ్యారు. ప్రెసెంట్ ఆయన నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది పారడైజ్ మూవీలో అయితే నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చేర్కూరి నిర్మిస్తున్నారు. గతంలో నాని శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన దసరా మంచి హిట్ సాధించడంతో ఈ మూవీపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా ఒక సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న మంచులక్ష్మి మోహన్ బాబు ది పారడైజ్ మూవీలో నటిస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు. తను లుక్ కోసం ఎంత కష్టపడుతున్నారో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యా. ఇక ఆయన స్థాయిలో ఉన్న మరో నటుడైతే ఎలా ఉంటే అలా నటిస్తానని కండిషన్లు పెడతారు. కానీ నాన్న మాత్రం క్యారెక్టర్ కోసం తనని తాను మలుచుకుంటున్నారని తెలిపారు. ఇక దీంతో మోహన్ బాబు నటిస్తున్నారని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ ను మేకర్స్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో షిఖాంజా మాలిక్ అనే పాత్రలో మోహన్ బాబు కనిపిస్తున్నట్లు మేకర్స్ చెప్పారు. మరి ఈ పోస్టర్ లో మోహన్ బాబు లుక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంది. షర్ట్ లేకుండా ఒక చైర్ లో కూర్చొని రక్తంతో తడిసిన చేతుల మధ్యలో తుపాకీ గాగుల్స్ పెట్టుకుని చేతిలో సిగార్ తో టెర్రిఫిక్ లుక్ లో అయితే కనిపించారు. ప్రెసెంట్ ఈ పోస్టర్ నెట్టింట్ అయితే వైరల్ గా మారిపోయింది. కానీ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ సైతం సెన్సేషన్ గా మారాయి. చేతిపై టాటూ అసభ్య పదజాలం మాత్రం అందరికీ ఊహించని షాక్ అయితే ఇచ్చింది. ఇక ఇందులో నాని జడల్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా నాని ఇప్పటి వరకు కనిపించని కొత్త లుక్ లో అయితే దర్శనమిచ్చారు.